కొందరిలో చిగుళ్ళు నల్లగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. అలా ఎందుకు నల్లగా అవుతూ ఉంటాయి? నల్లగా అవడము మన అంటే మెలనిన్ అంటారండి. మెలనిన్ పిగ్మెంటేషన్ అంటాం. అంటే టీత్ లో కూడా మెలనిన్ టీత్ లో ఉండదు, చిగురుకు ఉంటది. అంటే ఎనీథింగ్ సాఫ్ట్ టిష్యూ కి మన బాడీలో ఎక్కడైనా మెలనిన్ పిగ్మెంటేషన్ అవ్వచ్చు టు ద సాఫ్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. అంటే స్కిన్ లో, మ్యూకోజాలో, మన స్కాల్ప్ లో, అంటే హెయిర్ లో, ఇక్కడ హెయిర్ లో కూడా, అంటే ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఏదైనా స్పాట్ వచ్చినా కూడా, మనకు పుట్టుమచ్చలు ఉన్నా కూడా మెలనిన్ వల్లనే అంటాం అన్నమాట. మెలనిన్ పిగ్మెంటేషన్ వల్ల అంటాం. కాకపోతే సర్టెన్ పార్ట్స్ ఇప్పుడు మనకు వచ్చేసి అంటే యూజువలీ అంటే ఆన్ అన్ యావరేజ్ బేసిస్ తీసుకుంటే మనం మిడిల్ ఫేస్డ్ పీపుల్ అంటాము. అంటే ఏంటి, మెలనిన్ కొంచెం ఎక్కువే ఉంటది. అంటే మెలనిన్ పిగ్మెంటేషన్ బట్టి మన కలర్ డిసైడ్ అవుతుంది అనమాట. కాకపోతే కొంతమందిని చూస్తుంటాం ఏంటంటే పళ్ళు యూజువల్లీ తీసుకునేది కోరల్ పింక్ కలర్ ఉండాలి అని అంటారు. అంటే మన పగడం కలర్ టైప్ ఉండాలి అని అది ఒకటి ఉంటది అనమాట ఎంటిటీ. అంటే చిగుర్లు అనగానే అట్లా ఉండాలి, దానిమ్మ గింజలాగా పళ్ళు ఉండాలని చెప్పినట్టుగా ఉంటది. అయితే ఆ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడే నల్ల చిగుర్లు, అంటే మీరు అన్నట్టుగా కొంచెం డార్క్ కలర్ చిగుర్లు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అది రావడానికి కారణం ఇంకా ఎక్స్పోజర్ టు ది సన్లైట్, జెనెటిక్ ఫ్యాక్టర్. మనకి అంటే ఎక్కువ సన్లైట్ కి వెళ్ళినా కూడా మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. యాక్చువల్లీ మెలనిన్ కూడా ఎందుకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే యూవీ రేస్ నుంచి పడినప్పుడు, మనకి సన్లైట్ పడినప్పుడు మన బాడీని మనం ప్రొటెక్ట్ చేయడానికి మెలనిన్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మనం కొంచెం డార్క్ స్కిన్ ఉంటాం అనమాట. అయితే నోట్లో ఎందుకు వస్తుంది, నోట్లో ఎక్కడ పడుతుంది అంటే 99.9% అది జెనెటిక్ ట్రైట్ ఉంటది. అంటే కొంచెం వాళ్ళు డార్క్ స్కిన్ పీపుల్ కి ఇది ఎక్కువ అవుతుంది. ఓకేనా, కొంచెం లైట్ స్కిన్ పీపుల్ కి కొంచెం తక్కువే ఉంటది ఈ రేషియో అనేది. ఆ మెలనిన్ చిగుర్లకు రావడము తక్కువ రేషియోలోనే అవుతుంది అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు మెలనిన్ వల్ల చిగులు నల్లగా అయితే అంత ప్రాబ్లం కాదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ అంతవరకు పళ్ళు బానే ఉండి గత 2-3 నెలలుగా ఇలా బ్లాక్ గా అవుతున్నాయి అనే కంప్లైంట్స్ వస్తాయి కదా. దాని వల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశం? పళ్ళకి ఉండదండి మెలనిన్ ఎప్పుడైనా కూడా, చిగుర్లకి ఎగ్జాక్ట్లీ అట్లా వస్తుందంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, వరీయింగ్ థింగ్ ఏదో అవుతున్నట్టు అర్థం అనమాట. ఒకసారి డెంటిస్ట్ సూపర్విజన్ తీసుకొని ఒకసారి మెలనిన్ డీపిగ్మెంటేషన్ చేస్తారు. దీస్ ఆర్ ప్రొసీజర్స్, కొంచెం ఎబ్లేషన్స్ అంటాం అనమాట. చిగురు పైన లేయర్ ని, అంటే కొంచెం చిన్న లేజర్ ఎబ్లేషన్స్ ఉంటాయి అనమాట. అవి చేసుకోవడం వల్ల ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ పోతుంది. కొంచెం సూపర్విజన్ పెట్టుకుని ఒక 6 months ఫాలోఅప్స్ పెట్టుకుంటే గనక ఐ బెట్ మళ్ళీ ప్రీవియస్ కండిషన్ రాకుండా ఉంటది అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆ మెలనిన్ పిగ్మెంటేషన్ ఎంత ఉందో అది ఎంత గ్రేడ్ తగ్గుతుంది, మళ్ళీ ప్రీవియస్ అంటే ఇన్ ద సెన్స్ ఇదివరకు ఉన్నట్టుగా చేంజ్ అయిపోతారు పేషెంట్.